ఇక గీతా జ్ఞాన యజ్ఞ రథ సారథి ప్రపంచవ్యాప్తంగా మన గంగాధర శాస్త్రి గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే సభా మహోత్సవం అందరూ పేరెంట్స్ అందరమ్మా దయచేసి కింద కూర్చో వస్తూ పోతున్నా రైట్ సైడ్ ఎవరు ఉండొద్దు. థ్యాంక్ యూ. వెంటనే సభా మహోత్సవం. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధిపతిగా, కవిగా, విమర్శకుడిగా, పండితుడిగా, అధ్యయనవేత్తగా, బహుముఖీన ప్రజ్ఞావైభవ విశేష విమర్శకులు నాళేశ్వర శంకరం గారు వారికి సాదర స్వాగతం. వారిని కృష్ణతో స్వాగతిస్తున్న సభ వారికి సాదర స్వాగతం. అదేవిధంగా గీతాగాన ప్రవచన ప్రసార ప్రచారకర్త శ్రీకృష్ణ దివ్య అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ దక్షుడు గీతా జ్ఞానయజ్ఞ ఫల సౌభాగ్య సంపన్నులు శ్రీమాన్ గంగాధర శాస్త్రి గారు. మీ అందరికీ చెప్పడం మధ్య గంగాధర శాస్త్రి గారికి సాదర స్వాగతం. అదేవిధంగా ఆదర్శ ఫౌండేషన్ అధిపతి మరి అనేక వైద్య శిబిరాలతో ఈ కార్యక్రమాన్ని విరాజమానం చేస్తున్న పెద్దలు కుసుమభోగరాజు గారికి సాదర స్వాగతం. శాస్త్రి గారు కుసుమభోగరాజు గారికి సాదర స్వాగతం. అదేవిధంగా తెలంగాణ సోమబాబు సేవా సమితి అధిపతి అనేక సేవా కార్యక్రమాల్లో శృతులైకి విడుదల నిర్వహిస్తున్న మా మిత్రుడు రామకృష్ణ వీరపుర సేవా కృష్ణ శ్రీ రామకృష్ణ గారికి సాదర స్వాగతం. అదేవిధంగా శ్రీయుత చింతల శ్రీనివాస్ గుప్తా గారు ఐఏఎస్ క్యాడర్లో 8 అంతర్జాతీయ అవార్డులను స్వీకరించినటువంటి పండితులు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యక్తిత్వ వికాస శిక్షణాదర్శులు, గీత రచయిత పండితులు. ఐ వెల్కమ్ శ్రీ చింతల శ్రీనివాస్ గారు. వెల్కమ్ సార్. సార్ కొంచెం తిరగండి సార్ ప్లీజ్ కొంచెం. అదేవిధంగా సరస్వతి దివ్య అనుగ్రహ సంపన్నులు, సరస్వతి ఉపాసకులు శ్రీమాన్ దైవజ్ఞ సమ్మ గారికి వేదిక సాదర స్వాగతం. వెల్కమ్ సార్ దైవజ్ఞ సమ్మ గారు. Respected Muhammad Rizwan ji is there. It is very happy. In social service, he has got his own imprints on the sands of time. Welcome, please. Rizwan ji, I am Manchpar. स्वागत करता हूँ. दैव समूह का सादर स्वागत. థ్యాంక్ యూ సార్. ముందుగా పెద్దలు చిన్నారెడ్డి గారి శుభ కార్యక్రమాల మీదుగా జ్యోతి ప్రకాశనం ఈ వేడుకలో పాల్గొనవలసిందిగా అందరికీ స్వాగతం. గాంధీ గారు, జ్ఞానవల్లి గారు, జ్ఞానవల్లి గారు, జ్ఞానవల్లి గారు, రెడీ సార్, రెడీ రైట్.
పవన్ గారు నెక్స్ట్ జ్ఞానవల్లి గారు. పిల్లలు కొంచెం సైడ్ ఇవ్వండి అమ్మా. హలో దార్శనిక గారి పాఠశాల. నెక్స్ట్ తెలంగాణ సోమన్ బాబు సేవా సమితి పక్షాన విజృంభమానమైన సేవలు అందిస్తున్నటువంటి ధన్యజీవి మా సహృదయ మిత్ర శ్రేష్ఠుడు శ్రీ రామకృష్ణ గారు. నెక్స్ట్ కోమిరెడ్డి గారు దశరథ అసోసియేషన్ అధిపతి. ఇప్పుడే కొట్టుకుంటాం మనం కొన్ని చెప్తా 9490 44017 7744 సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కోమిరెడ్డి గారు 78 తీసుకో ఫోన్ చేయండి ఇప్పుడే. తీసుకో జగదీష్ అరే ఈ ఆయన మీ పేరు? థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు. నెక్స్ట్ శ్రీ కోమిరెడ్డి గారు. ఏమంటారు మీరు? సార్ కోమిరెడ్డి గారు సార్ పెన్షనర్స్ అసోసియేషన్ అధిపతిగా వారు సేవలు అందిస్తున్నారు. వారికి సత్కరిస్తుంది ఈ సభ. నెక్స్ట్ శివజ్యోతి గారు కూచిపూడి డ్యాన్స్ మాస్టర్ శివజ్యోతి గారు. ముందు గురువు గారిని సత్కరిస్తుంది, తర్వాత చిన్నారందరూ ఒకసారి రండి. కూచిపూడి చిన్నారందరూ కూడా ఒక ఫోటో. ఏం పేరు జగదీష్. ఒకసారి నీల్ డౌన్ ప్లీజ్. చిన్నారమ్మ కూర్చోండి. అన్న ఇద్దరు వెళ్ళారండి. హైట్ వాళ్ళు అమ్మా ఇటు రండి అమ్మా. ఆమని గారు, ఇటు పక్కన రండి ఇద్దరు. ఆమని గారు, మీకు ఒక శాలతో నేను సత్కరించదలుచుకున్నాను. మీరు చాలా మంచి గాయని చెప్పారు, ఒక పాట కూడా నాకు వినిపించాలి. సార్ చెన్నారెడ్డి సార్ అన్న ఇలా చూడండి అమ్మా. జాయిని గాయకులు శ్రీమతి కృష్ణవేణి గారు, అరుణారాం గారు. అమ్మా థ్యాంక్స్ బాబు. ఫోటోలు తీయడం చక్కటి కదా, ఇంటర్వ్యూ తీయడం ప్రచండమైన కదా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అమ్మా బాబు. నెక్స్ట్ బిఏ మిత్ర గారు. నెక్స్ట్ లక్ష్మీ, నెక్స్ట్ అరుణారాం గారు, సీనియర్ సింగర్ రెస్పెక్టెడ్ సుభాష్ గారు. అమని గారు కొంచెం ఆమని గారిని సత్కరించడం కొంచెం ముందు సార్. మీ అందరి సపోర్ట్లో వచ్చే నవరస గాయని బిందు విగ్రహిత ఆమని. మరి మీ అందరి సపోర్ట్లో వచ్చే ఆమని గారిని సత్కరిస్తుంది ఈ సభ. ఈ శుభవేళ మన శ్రీనివాస్ గుప్తా గారు కూడా వారిని సత్కరిస్తున్నారు. ఇందాకే చెప్పాను నేను, సన్మానం ఇసుకుంటే అభిమానం, దానికి కారణం మీ సాధనా పనులు. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గుప్తా గారు జరగండి. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ చిన్నారెడ్డి గారు. నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న గారు. నెక్స్ట్ శ్రీ సుభాష్ గారు. మేడం సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ సుభాష్ సీనియర్ సింగర్ గద్దర్ ప్రియ శిష్యుడు గంగాధర శాస్త్రి గారు కూడా శ్రీనివాస్ గారు సత్కరిస్తున్నారు. సుభాష్ అన్న. నెక్స్ట్ సుభాష్. ఒక్క నిమిషం. నెక్స్ట్ సుభాష్ అన్న. అరుణారాం గారు. సుభాష్ గారు. సుభాష్ అన్న నిల్చో అన్న. ఒక్క నిమిషం రెడీ. ఓకే కనుక వెంటనే సన్మాన మహోత్సవం
ముందుగా పెద్దలు భీమిరెడ్డి గారిని సత్కరించవలసిందిగా చిన్నారెడ్డి గారిని పెద్దలు కోరుతున్నాం. చిన్నారెడ్డి గారి చేతుల మీదుగా సంస్థ అధిపతి పెద్దలు భీమిరెడ్డి గారు, సప్తగిరి కన్స్ట్రక్షన్స్ అధినేత, వారిని సత్కరిస్తున్న ఈ సభ సవినయంగా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పెద్దలు శ్రీ కోనేటి రామవరం గారు, కుసుమ భోగరాజు గారు, మా దామోదరన్న సన్మానానికి విముఖులు, సేవలో ప్రముఖులు కనుక కుసుమ భోగరాజు. పెద్దలు చింతల శ్రీనివాస్ గుప్తా, డిప్యూటీ కమిషనర్, కమర్షియల్ ట్యాక్సెస్. అదేవిధంగా థ్యాంక్ యూ సార్ భోగరాజు గారు. నెక్స్ట్ చింతల శ్రీనివాస్ గుప్తా గారు. నెక్స్ట్ శ్రీ పెద్దలు శ్రీ దైవజ్ఞ సమ్మ గారు. నెక్స్ట్ తెలంగాణ సరస్వతి ఉపాసకుడు పెద్దలు దైవజ్ఞ సమ్మ గారు. భాషని పెంచారు, భాషని పంచారు, భాషని ఇక్కడ తుంచారు. నిరంతరం అంటే జాతికి అతీతంగా నారాయణ రెడ్డి గారిని ఎక్కడ ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో వీళ్ళకి ప్రాంతం ఏమిటి, జిల్లా ఏమిటి? ఎవరు నారాయణ రెడ్డి గారు అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ జయంతితే సుకృతిలో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం. సుకృతాత్ములు, రససిద్ధులు, మహాత్ములు, నిరంతరం లోకం కోసమే ఆలోచించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు జ్ఞానులు, యోగులు. ఇక్కడికి ఎందుకు నెక్స్ట్ మీరు దయచేసి సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు మీరు ఒక్కళ్ళే లింగ్ అంటే వచ్చేయండి మిత్రుల. మీ భార్యతో రండి, మీరిద్దరితోనే పరిమితం కాకండి. మీ పిల్లల్ని తీసుకురండి, భాష ఏంటో తెలుస్తుంది. అనుకోని రేపు గురువారం రమ్మని చెప్పరా అన్నారనుకోండి, మీరు మీ పిల్లలతో గురువారం అంటే ఏంటి నాన్న అని అడుగుతున్నాడు పిల్లాడు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ తెలుగు 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 అని మాట్లాడుతుంటే ఒక సందర్భంలో నారాయణ రెడ్డి గారు వేదిక మధ్యలోకి వచ్చి మైక్ తీసుకుని తెలుగు చచ్చనని కామెంట్లు, తమ పిల్లలకేమో కాన్వెంట్లు అన్నాడు. ఇంత రాయి పెట్టింది. మాకు అప్పుడప్పుడే ఊహ అంటే మంచి అక్షరం అంటే ఏంటి. వాళ్ళు నిజంగా ఈ వేదిక మీద ఆమని గారిని చాలా ముకుళిత హస్తాలతో నమస్కరించి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా ఒక ఆర్టిస్ట్గా. నేను వేదిక మీద సన్మానాలు ఇవన్నీ రాను అదేదో తతంగంలాగా తయారైపోయినాయి. అక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళినా కూడా మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సినవి కనపట్టలేదు. ఒకళ్ళు కూడా పువ్వులు పోవటం తప్ప రాలేదు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రెండవది గుర్తుపెట్టుకోండి, మీలోంచి మంచి వ్యాఖ్యాత కూడా పుట్టచ్చు. తెలుగు భాషని కాపాడుతూ వ్యాఖ్యాతగా ఇవాళ శిఖర స్థాయిలో ఉండి మాలాంటి వాళ్ళకి కింద కూర్చున్నప్పుడు ఈ వాక్యం బాగుంది, మహావాక్యం బాగుంది, మనం కూడా నోట్ చేసుకోవాలి అని మాలాంటి వాళ్ళు కూడా స్ఫూర్తినివ్వగలిగే నిజంగా వ్యాఖ్యాన శిరోమణి గాంధీ గారు. ఖచ్చితంగా ఆయన నుంచి భాష నేర్చుకోవచ్చు. అలాంటి మహానుభావుడికి అలాగే ఈరోజు ఈ అవార్డు కమిటీ అంటే నాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే వీళ్ళకి ఇవ్వచ్చు అని ఓట్లు వేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించడంలో కీలక పాత్ర పోషించిన అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ రఫీ గారికి, అలాగే శ్రీరామకృష్ణ గారు చైర్మన్ తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి వారికి, అలాగే సేవారత్న డాక్టర్ కుసుమ భోగరాజు గారికి, వీరందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమని గారు చిరంజీవ సుఖీ భవ స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. రెండవది జై శ్రీకృష్ణ అనండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అంటే ఈ దేశంలో భగవద్గీత బోధించాడని మనం చప్పట్లు కొట్టేసుకుంటే మన బ్యాండ్ మనం వాయించుకున్నట్టు. మనం అంటే కాదు మిత్రులారా, ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు, ఇది మతాతీతమైన గ్రంథం అని వాళ్ళందరూ అంటున్నారు పాశ్చాత్యులు. మనకే వచ్చింది పిల్లలకు నేర్పించడానికి భగవద్గీత. అందుకని ఈ విశ్వాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇద్దరిని గుర్తుపెట్టుకోండి. మూడవది ఎవరు? భారత్ మాతాకి ఎందుకని ఇంతటి ఇద్దరు అత్యద్భుతమైన బిడ్డల్ని, జ్ఞానం ప్రపంచానికి పంచిపెట్టగలిగే బిడ్డల్ని ప్రపంచానికి అందించినందుకు. దాన్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలంటే, ఎలా దాన్ని ఆచరించాలంటే, ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే
ఏ కుటుంబమైనా, ఏ దేశమైనా, ఏ వంశమైనా వాళ్ళు కనే పిల్లల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకని గొప్పవాళ్ళు కంటారా నాయన అని ఈ దేశం చెప్తున్నాం. జయ శ్రీకృష్ణ. అటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. మేము ఈ మధ్యనే మన తెలంగాణ సారస్వత పరిషత్ హాల్ ఆడిటోరియంలో డాక్టర్ యాకూబ్ గారికి, వారు కూడా ఒక గొప్ప తెలుగు కవి ఖమ్మం నుంచి, 93వ డాక్టర్ శ్రీనారాయణ గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క శ్రీనారాయణ గారి అవార్డుని డాక్టర్ యాకూబ్ గారికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకని కవులను మనం సత్కరించుకోవడం, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కవిత్వ సాధనలో మేమందరం కూడా మీ వెనక ఉన్నాం అనేటువంటి మాట చెప్పడానికే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పెద్దలు గంగాధర శాస్త్రి గారి గురించి భగవద్గీతలో వారికి ఉండే ప్రావీణ్యం ఎవరికి లేదనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగినారు. అలాంటి గొప్ప మహానుభావులు. అదేవిధంగా శంకర గారు ఎన్నో పాటలు, కవితలు వారు చాలా గొప్ప ఎత్తున రాయడం జరిగింది. వారు చాలా గొప్పవారు అనేటువంటి మాట కూడా అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు వారితో సమానంగా నాకు కూడా ఈ అవార్డు ఇచ్చినటువంటి ఆమని గారికి, ఈ నిర్వాహకులకు భీమిరెడ్డి అన్న కానీ, దాని తర్వాత దామోదరణ నా పైన ఉండే అభిమానంతో నా పేరు ఎండార్ చేసి వచ్చేవారు, అంత తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట కూడా నేను అందజేస్తున్నాను. అందుకని మళ్ళీ ఒక్కసారి నిర్వాహకులకు ఇచ్చేసిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తూ, నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ మీతో సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ధన్యవాదాలు సార్. మరి స్పందనకు ఒకసారి చప్పటితో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తరువాత నల్లని వాడు, పద్మనయనంగుల వాడు, కృపారసం 30 సల్లెలి వాడు, నవ్వు రాజిల్లిడి మోమువాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడైన శ్రీకృష్ణ భగవానుని ముఖ కమలం నుంచి వెలువడిన ఆధ్యాత్మిక పవిత్ర తత్వము భగవద్గీత భారతీయ ధర్మాచరణను విశ్వవ్యాప్తంగా ప్రకటమానం చేస్తున్న మహా గీతా నాయక శ్రేష్ఠుడు మరి గీతా వివేకానంద అన్నారు గంగాధర శాస్త్రి గారిని. మీ అందరి చప్పట్ల మధ్య వారి స్పందన అపేక్షమానం. పవిత్రంగా వారికి స్వాగతం. మన నేటి సభాధ్యక్షులు శ్రీ కోలిట్ రామరామ అన్నయ్య అత్యంత ఆత్మీయులు, వారి పోలీస్ హోల్డింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి వారిని కూర్చున్నారు. వ్యాఖ్యాన రత్న బిరుద విభ్రాజితులు మిత్రుడు విష్ణువర్ధన్ ఆమని గారిని, భీమిరెడ్డి గారిని కూడా జాగ్రత్తగా కోరుతున్నారు. కొంచెం దగ్గరగా ఉండండి. రెడీ? మీ అందరి సపోర్ట్తో విష్ణువర్ధన్ గారికి కూడా ధన్యవాదాలు. చింతల శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. స్పందనగా మన బిడ్డు గ్రహీత మైక్లో చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ప్రముఖుల మధ్య ఈ యొక్క వ్యాఖ్యాన రత్న సన్మానాన్ని అందుకోవడం నిజంగా ఈ సాయంకాలం వేళ ఇంతమంది అతిరథ మహారథులు, ప్రముఖులు, పుర ప్రముఖులు, మేధావులు, నగర శ్రేష్ఠులు ఇంతమంది మధ్యన డాక్టర్ చింతల శ్రీనివాస్ గారి వారి అభిమానంతో ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. సో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శృతి లయ, ఒక సాంస్కృతిక రంగానికి శృతి లయ నీడు. భీమిరెడ్డి గారికి, ఆమని గారికి ఈ అత్యద్భుత శుభ సందర్భంలో ఏర్పడుతున్న ఈ కార్యక్రమంలో ఒక స్పెషల్ సన్మానం ఎవరికంటే చేవూరు విష్ణువర్ధన్ నా పక్కన ఉన్నారు కుడివైపున. వారికి అనేక సుమన్ టీవీ ఎన్నో పూలు ఉంటాయి. ఒక రోజా పుష్పం అత్యద్భుతంగా పరిమళిస్తుంది, అందంగా ఉంటుంది. అలాగే ఎందరెందరో యాంకర్లుగా కానీ సమాజ సేవలో ఆధ్యాత్మిక ప్రేమతో యువతను కూడా సన్మార్గం జరిపేట దిశలో చేసినట్టుగా కృషిని గుర్తిస్తూ చేవూరు విష్ణువర్ధన్కి పెద్దలందరి సమక్షంలో
వ్యాఖ్యాన రత్న అనే బిడ్డలు ప్రదానం చేస్తున్నాను. నేను కవిరత్న డాక్టర్ చింతన శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ రిటైర్ అయ్యారు. అలాగే ప్రపంచ ఆరోగ్య మహాసభ గ్లోబల్ లిటరరీ ఫోరం అండ్ చైర్మన్గా ఉన్నాను. వాసవి గ్లోబల్ లిటరరీ ఫోరం అండ్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాను. మీ అందరి కరతాళ ధ్వనులతో వారికి ఈ వ్యాఖ్యాన రత్న బిడ్డలు ప్రదానం చేస్తున్నాము శృతిలయ గీత ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. జన్మ సాధన చేసుకున్న కారణజనులు సరస్వతి మాత సంగీత కుదురుగా మరి మిమ్మల్ని ఏమని కోరగలము, ఏదైనా మీ గురించి వర్ణించగలము. మీరు గురువులుగా భావించే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారి 93వ జయంతి పురస్కారంగా సీనియర్ శుక్లయ శ్రీనారాయణ జీవిత సంపద పురస్కారం 2024 అందజేయడం మా అదృష్టంగా భావిస్తూ, జీవితాన్ని సాధకం చేసుకున్న మీరు భక్తి సామ్రాజ్యంలో ధరించుకోవాలని, భగవద్గీత ప్రచార సారథిగా వెలుగొందాలని ఆ వాసుదేవుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలతో శుక్లయ అకాడమీ. సార్, ఈ శుభవేళ గంగాధర శాస్త్రి గారిని మరి యొక్క సన్మాన పత్రంతో శ్రీ విష్ణువర్ధన్ గారు ప్రముఖ విఖ్యాత వ్యాఖ్యాత, సమగ్ర భాషా స్వరూపుడు, వ్యాఖ్యాన రత్న వివిధ విభ్రాజితుడు విష్ణు గారు, శంకర్ గారు కలిసి అందిస్తున్నారు. మీ అందరి సపోర్ట్తో గంగాధర శాస్త్రి గారికి జయం వస్తుంది. వ్యాఖ్యాన రత్న బిరుదు విభాగితులు, ఒక రత్న అవార్డు, చక్కటి భాషా వైభవం ఉంది. 80% ఇంగ్లీష్లో మాట్లాడతారు. అవార్డు గ్రహీతలు ముగ్గురులో కలిసి ఒక ఫోటో సార్ ప్లీజ్. పెద్దలు చిన్నారెడ్డి గారు, గంగాధర శాస్త్రి గారు, శంకరన్ గారు. శంకరన్ సార్ వేండి ఒక్క ఫోటో సార్ కావాలా సార్? వేండి ఓకే ఓకే. ఒక మహనీయుడు అన్నాడు, అవార్డు ఫోటో ఒకసారి అదే సంభాషణ చూడండి. మరి అదేవిధంగా నాడేశ్వర శంకరన్ గారు విజ్ఞులు, అనుభవజ్ఞులు. ఇక గంగాధర శాస్త్రి ప్రపంచ భగవద్గీత గాన ప్రచార విశేష ప్రసార దక్షుడు, ప్రత్యేకించి గీతా వివేకానందుడు. థ్యాంక్ యూ. బహుముఖీన ప్రజ్ఞా వైభవ విశేష వికసితుడు, కవి, విమర్శకుడు, తెలంగాణ రచయితల సంఘ రాష్ట్ర అధిపతి, సెంట్రల్ కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు. ఈ విధంగా వారి పాత్ర బహుముఖ్యం. కవితా సరళి దాశరథి వారి పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా మీ అందరి చప్పటితో ప్రారంభిస్తున్నాం. ముందుగా శాలువాతో ముందుగా తర్వాత పుష్పమాలతో పెద్దలు కుసుమ భోగరాజు గారు, తలపాగాతో పెద్దలు గంగాధర శాస్త్రి గారు, తర్వాత జ్ఞాపికతో ముఖ్య అతిథి చిన్నారెడ్డి గారు సత్కరిస్తున్నారు. ఒక్కసారి అందరి సపోర్ట్తో వారికి జయ వస్తుంది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేటువంటి పోరాట యోధులు జైలుకు 1947లో మనకు స్వతంత్రం వస్తే ఆ 47లో జైలు పిల్లి వారు శాసన కృష్ణమాచార్య వారు 1925లో వారి జీవిత ప్రస్థానం మొదలైంది. మరి చివరి వరకు ప్రజల పక్షంగా నిలబడ్డారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి పేరిట పురస్కారం ధన్యం. ఒకసారి ఇద్దరు సపోర్ట్తో వారికి జయ వస్తుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీ గౌరవ శాసనసభ్యులుగా
మంత్రి వర్యుడిగా, విద్యార్థి నాయకుడిగా, ప్రజల మనిషిగా, అందరి బంధువుడి, తలలో నాల్కల ప్రతి వారికి అందుబాటులో ఉండే గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా ప్రజావాణిలో ప్రజల సమస్యలను ఆలోచిస్తూ పరిష్కరించే దిశలో సాగే మీ జీవన వదిలి అమోఘం, అద్వితీయం, అగ్రగణ్యం. మీ వంటి మహనీయులు ఈ భూమిలో అరుదుగా ఉంటారు. అజాత శత్రువుగా మందస్థిత వల్లంతో ఉన్నారని మీ సేవా రాజకీయ జీవనం ధన్యం ధన్యం, ఆమోదయోగ్యం, ఆచరణీయం. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ గ్రహీత ఆచార్య శ్రీనారాయణ వారి 93వ జయంతిని పురస్కరించుకొని సీనియర్ శుక్రయ్య సినారి ఆత్మీయ పురస్కారం 2024తో పాటు సర్వీస్ ఐకాన్ బిరుదుతో సత్కరిస్తూ శతమానం భవతి అంటూ మీకు జేజేలు పలుకుతుంది ఈ సభ. మీ అందరి సభల మధ్య సన్మానం స్వీకరించడంతో కోరుతున్నాం. మరి సన్మాన పత్రాన్ని జ్ఞాపికని అందించవలసిన పెద్దలు కోలేటి రామోదర్ గారిని, రెడ్డి గారిని, గంగాధర శాస్త్రి గారిని కోరుతున్నాం. ఒకసారి మీ అందరి సపోర్టుతో వారికి దేహం రాగల రోజుల్లో రాజకీయంగా మరింతగా విజృంభించాలని, విరుచుకుపడాలని, చక్కెర తిప్పాలని, చలాయించాలని, తారాపరంలో అగ్రగణ్యంగా దూసుకుపోవాలని, అప్పుడు నన్ను మర్చిపోవద్దని కోరుతున్నాను. ఒకసారి మీ అందరి సపోర్టుతో వారికి జయ వస్తుంది. ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు తెలుగు వాంగ్మయ కుంభావ భారతిగా, మరి భాషా వైభవ సంపన్నులుగా, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా, మరి విశ్వకవి వారు వారి పేరిట సన్మానం స్వీకరించడం మహద్భాగ్యం. ఈ శుభమైన వారిని వస్త్రాలను కూడా సత్కరిస్తుంది శృతిలయ స్వీకరించబోతుంది. ఫోటోగ్రఫర్ మామూలు గారు ఉండండి. రెడీ? ఓకే. సూర్యకళ గారికి వేదికకు స్వాగతం. అమ్మా రెస్పెక్టెడ్ సూర్యకళ, స్వాగతం. రండి. సమస్త దేవి దేవత సమగ్ర స్వరూపం జ్యోతి ప్రకాశం ఏ వంవేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అనే మంత్రపుష్పంలో జ్యోతిని అగ్నిస్వరూపుడిగా, బ్రహ్మస్వరూపుడిగా తెలియజేస్తుంది భారతీయ శాస్త్రం. శ్రీ మహాసరస్వతి మధుర మందుల మనోజ్ఞ సుస్వర సుశ్రావ్య పవిత్ర వీణా నికోణమై, శ్రీ నటరాజ పదనర్తన మంజీరమై, శ్రీ మహాగణాధిపతి విఘ్నేశ్వర విస్తృత విహార హేరంభమై, రక్ష రక్ష దక్ష దాక్షాయణి దివ్య అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ ప్రసరణమై, గరుడారుడ విడంబిత శ్యామల కోమల గాత్ర విష్ణుదయ సముద్రమై, క్షీర సముద్రరాయతనయ శ్రీ మహాలక్ష్మి పవిత్రాశీర్వచన పరిలబ్ధ మహదైశ్వర్య సంపన్నమై, నిత్య మంగళమై, నిద్ర భద్రమై, లక్ష్మీ విలాసక లక్ష్మీయుతమై, శోభాయమానమైన భారతీయ పవిత్రాంశం జ్యోతి ప్రకాశం. అందరి సపట్ల మధ్య పెద్దలకు నమస్కరిస్తున్నాను. రామని గారికి స్వాగతం.